ధాన్యం కొనుగోలు జరపకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వెనక కారణం ఏంటి? మా ప్రతినిధి కిరణ్ మనకి మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, ప్రభుత్వం మాటలు చూస్తుంటే కోటలు దాటుతున్నాయి కానీ అడుగు చూస్తే గడప కూడా దాటిన పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మాటలు చెప్పుకుంటున్నారు కానీ రైతులు ఈ విధంగా గోసపడుతుంటే కనీసం స్పందించట్లేదు. దీన్ని అంతటిని కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ఖచ్చితంగా, ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అటు రైతు రుణమాఫీ చేస్తాము, రైతు భరోసా ఇస్తాము, రైతు బోనస్ ఇస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకుంది. కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇవన్నీ కూడా అమలు కాలేదు, నోచుకోలేదు. రైతు బంధు గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పింది, దాన్ని 12,000కు పరిమితం చేసింది. ఆ 12,000లో ఒక్క నయా పైసా కూడా రైతు భరోసాలు ఖాతాల్లో పడినటువంటి పరిస్థితులు కనిపించాయి. రైతు రుణమాఫీ అంశంలో కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది, కానీ ₹1,00,000 కూడా పూర్తి స్థాయిలో కానటువంటి పరిస్థితులు కనిపించాయి. 31,000 కోట్లు ఉన్నటువంటి రైతు రుణమాఫీ పూర్తిగా 17,000 కోట్లకే పరిమితమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. రైతు భరోసా అనేది, రైతు బోనస్ అనేది కూడా రైతుల ఖాతాలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పడలేదు. అప్పుల పాలై పూర్తి స్థాయిలో రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలు అయితే కనిపించాయి. రైతుకు సంబంధించి ఇటు పొలాలకు నీళ్లు అందించడంలో, సాగునీరు అందించడంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించింది. పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. అరకొర ఉన్నటువంటి పంటలు కూడా సొంత బావులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాగునీరుతో పంటలు పండించుకున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో కొనలేనటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కరోనా టైంలో కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్ల విషయంలో చాలా పగడ్బందీగా నిత్యం రివ్యూలు నిర్వహించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో సమీక్షలు కూడా నిర్వహించి ధాన్యం కొనుగోలు చేశారు. లక్షల టన్నుల ధాన్యం కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి కేంద్రానికి పంపించినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి 15 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఈ రైతు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం అయితే చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే ఖచ్చితంగా రైతు వ్యతిరేకి కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా రైతులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే వెలువెత్తుతాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి వచ్చాం.